ఓకే. మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తను కేస్ ఫైల్ చేస్తే, ఎందుకు చేశావు అని చెప్పి నేను క్వెషన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? సి నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్. ఇది నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా ఇప్పుడు ఏమో నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి. అండ్ అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి? పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంటే నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా. మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజస్థాన్ చెప్పినట్టుగా రాజస్థాన్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. శేఖర్ గారు, మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్, రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది, మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్జేషన్ ఏంటి అర్థమవుతుంది, దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో విపరీతమైన హై అయిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం, అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 yearsగా ఎలా ట్రావెల్ చేశారు? అదే మా మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే, ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని బలవంతంగా అట్టే పెట్టుకుంది. అంటే అట్టే పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దేంట్లోనో కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా, ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే సరే నువ్వు ఉంటే కింద ఉండు నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ, ఏవన్, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు. అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే, దేనికోసం లావణ్య ఇదంతా చేస్తుందని మీకు అనిపించింది శేఖర్ గారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె బ్లాక్ మెయిలర్ అంటున్నారు, తను డ్రగ్గిస్ట్ అంటున్నారు, తను పెడ్లర్ అంటున్నారు, రకరకాల ఆరోపణలు. అయ్యో అమ్మా నాది ఒక్కటి కూడా నేను సాక్ష్యం లేకుండా ఒక్కటి మాట్లాడలేదు చెప్తున్నా. సరే, మీరు ఈ ఎవిడెన్స్ తోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా. ఆ అమ్మాయి వరలక్ష్మి కేసులో ఫస్ట్, తర్వాత అమ్మాయి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్, ఫస్ట్ దాంట్లో కన్జ్యూమర్గా అనుకున్నారు, సెకండ్ కేసులో డైరెక్ట్గా దొరికిపోయింది. మెత్ 5 grams ఆఫ్ మెత్ అరెస్ట్ చేశారు. అదేం లేకపోతే 45 రోజులు ఊరికే పెడతారమ్మా చించలగూడ జైల్లో. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ అది జైలు పనిష్మెంట్ కాదు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా, నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి. వెన్ షీ సేస్ దట్ నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అనే రియలైజేషన్ ఉంటే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ హ్యాస్ కమిటెడ్ సంథింగ్ కదా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను అని, అందుకని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు అనాలి కదా. అది కూడా వదిలేయండి, అది ఏదో లాజిక్ పట్టుకుని అనుకోకండి. బట్ తర్వాత ఏమవుతుంది? బట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అని మాత్రమే మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను, పెడలర్ వేరు, కన్స్యూమర్ వేరు. పెడలర్ అంటే అమ్మేవాళ్ళు, ఓకే, తీసుకుంటే నువ్వే చస్తావు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? మొన్న కదా, డిసెంబర్లో డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి, మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు, అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? అవును, ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్ ఎగ్జాక్ట్లీ. పైన 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్ ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2021
2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం. కాదు, మీరు అంతకన్నా పైన చూడండి, 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి వ్యక్తి 2021 నవంబర్ నుంచి, 2020 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ. సో 2 years ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్తో క్లోజ్నెస్గా క్లోజ్గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్ తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్ తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దేర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్ తరుణ్ అమ్మాయ ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ అనేవాడు, మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫ్యాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేయించింది కూడా. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే రాజ్ తరుణ్ కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం అది కూడా ఒక పెద్ద అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుతుందని ఆయన వర్షన్ ఆయనకు ఉంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆయనకు కూడా తప్పు పట్టలేము, ఆయన క్లయింట్ని ఆయన రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మీ క్లయింట్ ఇది తప్పు అందుకున్నప్పుడు యూ షుడ్, ఒక మంచి రెప్యూటెడ్ లాయర్గా యూ షుడ్ తప్పమ్మా నువ్వు చేస్తున్నది అని చెప్పి యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఓకే. సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషనే క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక ఫైట్, 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పనివాళ్ళు ఉంటారమ్మా. ఓకే. అసలు పనులు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడొచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడొచ్చిన తర్వాత చేసి అదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ ఈవిడ లేకపోయినా అక్కడ పనులు ఉంటారు. రాజ్ తరుణ్ చూసుకునేది ఉండదు, పనులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్ టప్ స్టోరీ. ఆవిడకి 20,000 కూడా కుక్కలు పెట్టుకోలేని స్తోమతుంది పాపం. అంత పెద్ద లాయర్కి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు, అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. దిలీప్ శంకర్ గారికి పర్సనల్గా ఇది ఫస్ట్ పట్టించుకోకపోయినా తర్వాత ఇందులో ఉన్న ఇంటెన్స్ తెలుసుకొని నేను టేకప్ చేశానని చెప్పి దిలీప్ గారు చెప్పిన మాట మాతో. సో బయటికి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు మనం చెప్పలేం, దానికి మనం ఏం చెప్తాం? ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది? రైట్. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే నేను చూసింది చూడాల. ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పైపైన చూస్తాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా, అమ్మ ఇలా చేస్తుంది. చెప్పండి శేఖర్ గారు. ఎందుకంటే అదేంటంటే పాయింట్లెస్ అండి. అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ కాదు, నువ్వు తప్పుడు కేసు పెట్టావు. అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టుకో, ఏమైనా చేసుకో. డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు. కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో.
నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం, అది నా పాయింట్. ఒక మహిళ మిగతాది నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోయి గిల్లలు కొట్టుకుంటారు, అంత దారుణం. ఆయన నాకు రోజు వస్తుంటే నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను అంతే, లిటరల్లీ. ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను అది చాలు. ఇంకా అమ్మాయి ఎలాంటిది, ఏం చేస్తుంది అవన్నీ కూడా సరే. నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడట్లా వాడిట్లా అని చెప్పి ఏదో పెట్టుకుంటాను. నేను గంజాయి అమ్ముతానంట, డ్రగ్స్ అమ్ముతానంట, అమ్మాయిలను సరఫరా చేస్తాను, ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా పెడ్లర్. అదే ఎందుకంటే నాకు జీతం బిగ్ ఎఫ్ఎంలో నాకు జీతాలు ఇవ్వరు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్జెస్ ఇన్ ద సిటీ. ఐ హ్యావ్ ఎ డీసెంట్ అంబానీ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, డీసెంట్ శాలరీ. ఈ ఆర్జేలో టాప్ నా శాలరీ నాకే, దాంట్లో కూడా నాకే కర్మ నీలాగా డ్రగ్స్ అమ్ముకోవడానికి లేకపోతే గంజాయిలు కొట్టుకోవడానికి. ఒకవేళ నేను గంజాయి కొట్టానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఎనీ టెస్ట్. గంజాయి కాదు ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకోండి, కాఫీ అయినా ఉందేమో టెస్ట్ చేసుకోండి నా దాంట్లో, ఐఎమ్ రెడీ ఫర్ ద టెస్ట్. లేకపోతే అమ్మాయిలు అని చెప్పి 100 మాటలు చెప్పి ఎవరు 2 ఫోటోలు పెట్టారు. సో ఎప్పుడో నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, ఎంత అమ్మాయి చనిపోయింది. సో మా ఇంట్లో ఇప్పటికీ అమ్మాయి ఫోటో ఉంటుంది. మై వైఫ్ నోస్ నేను ఎంత అమ్మాయిని ఇష్టపడతాను తెలుసు తనకి. ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. నా కూతురికి కూడా అమ్మాయి పేరు పెట్టుకున్నాను, అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయికి అంటే ఇంతకుముందు ఈ నా చెప్పాను కదా, ఇంతకుముందు నన్ను వేధించిన కేసులో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్ అయ్యేది, మన ఇంట్లో ఉన్న అవి ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి ఫోటోలు తీసుకుంటారు అనమాట. తీసుకొని వెళ్ళి టైం వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాడదాం, బ్లాక్మెయిల్ చేయడం. అది పెట్టడం నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా, ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ఆ అమ్మాయికి ఏదో గతంలో వేరే స్టోరీ ఉండింది, బట్ వాట్ ఎవర్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు. ఓకే. సో వాళ్ళు ఏదో సాధించేసామని చెప్పి ఏముంది, కరెక్ట్గా చేస్తే అమ్మాయి నా పెళ్ళామై ఉండేది, నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఆ అమ్మాయిని. నాకు చాలా బాధ ఉండేది అమ్మాయి చనిపోయిన తర్వాత, ఐ మిస్డ్ హెర్ అని చెప్పి. అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్లో చెప్పాను, బాధపడ్డాను, అన్నీ అయినాయి. అవన్నీ ఎప్పటి సంగతి, 12 ఏళ్ల క్రితం సంగతి. 12 ఏళ్ళు అది ఏదో ఇప్పుడు తీసుకొచ్చేసి ఆ 2 ఫోటోలు మా ఇంట్లో తీసుకున్న ఫోటోలు, మా ఇంట్లో ఆ ఫ్రేమ్ కట్టించిన అమ్మాయి ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే. ఆ అమ్మాయిని పట్టుకుని నేను అమ్మాయిని వచ్చి ఇష్టం అంటే జస్ట్ ఏదో వెయ్యాలి, నేను ఆ అమ్మాయి అడుగుతున్నాను కాబట్టి వెయ్యాలని చెప్పి ఈ అమ్మాయి తీసుకొచ్చారంటే, మీరు ఒకవేళ అలా అన్నా కూడా మీకు పర్సనల్గా చూపిస్తాను తప్ప నేను మీడియా ముందు ఎప్పుడు ఇవ్వను. చేయాలనుకుంటే అది అంతే. ఇది బేసికలీ బ్లాక్మెయిల్ అండి, సింపుల్. ఆపరా రకరకాలుగా థ్రెట్. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి చెందినవారు, అనేక సినిమాలు ఆర్టిస్ట్గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కనీసం తనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, తనతో కలిసి నటించిన వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ అని నేను జనరల్గా అడుగుతున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చారంటే అమ్మాయి తగులుకుంటారు వరుస పెట్టి, మాకు బయట ఇప్పుడు రాకపోయినా మిమ్మల్ని తగులుకున్నారు కదా, నేను ఉన్నా కదా అడ్డంగా వాళ్ళుగా జస్ట్ స్పందించమని. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఆమె రకరకాల, నా పెళ్ళికి దేవుడే సాక్ష్యం కాకుండా కొంచెం వరుణ్ సందేశ్ సాక్ష్యం, లేకపోతే రాజా రవీంద్ర సాక్ష్యం, వీడి సాక్ష్యం ఉంటుంది కదా, అప్పుడు నన్ను అడగడం కదా, మీరు ఇల్లు వాళ్ళని కదా అడగాల్సింది. మీడియా నేను జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే కొంతమందితో నేను అట్లాంటి ప్రయత్నాలు చేయను. ఆరోపణలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం, నేను ఓన్లీ లీగల్ డొమైన్లో ఉన్నవి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట. ఈవిడ బయట దేశానికి వెళ్తున్నప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి పిలిపించిన వ్యక్తి రాజా రవీంద్ర. అతను మాకు పెద్ద, మా పెళ్ళి అన్ని విషయాలు రాజా రవీంద్ర గారికి తెలుసు అని చెప్పి ఆవిడిచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు రాజ్ తరుణ్ సరే, రాజా రవీంద్ర తనపైన వస్తున్న అలిగేషన్స్కి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీడియా అలిగేషన్స్ అంటే ఆయన ఫీల్ అవుతాడు పాపం.
అంటే ఐ మీన్ ఆరోపణలు లేక తనకు తనకి తెలుసు తెలుసు తను అనే విషయం పెద్ద మీరు వెళ్ళి వ్యక్తి. తెలుసుకోవాలి అంతే Yeah. సింపుల్. మేము కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. అనూహ్యంగా శేఖర్ భాష తెరపైకి వచ్చారు. సో మేము ఫస్ట్ అదే అంటున్నాను, మీరు ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా నేను రాస్తున్న ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండే. ఎట్లా అంటే తనకి ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్యాయం జరుగుతున్న ఒక మగాడిగా తనకు సహాయం చేయడానికి వచ్చింది తప్ప. ఎందుకంటే మీరు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఏది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ పోలీస్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లీగల్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప, అండ్ అలాగే మనకి పబ్లిక్గా బయటకు వచ్చిన ఆడియో లీక్స్ తప్ప. నేనేది రాజుతాను ఇంట్లో ఉండి చూశాను లేకపోతే, బట్ నేను దాన్ని నిశ్చితంగా విశదీకరించి విశ్లేషించాను అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.